మన తిరుపతి తిరుమల దేవస్థానం గురించి వినగానే మన మనసులో ఏం గుర్తొస్తుంది? శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆ 7 కొండలు, లక్షలాది భక్తుల ఆర్తి. కానీ ఈ ఆలయం ఎవరు కట్టారు? ఎందుకు కట్టారు? దీన్ని కట్టేటప్పుడు ఎన్ని సవాళ్లు ఎదుర్కొన్నారు? ఎంత ఖర్చు అయింది? ఎంతమంది పని చేశారు? ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఈ వీడియోలో మనం సమాధానం తెలుసుకుందాం, మరియు ఆలయం గురించి లోతుగా తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అండ్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది, నన్ను కూడా మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు. అయితే మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆలయ చరిత్ర గురించి మాట్లాడుకుంటే ముందుగా దీన్ని ఎవరు కట్టారు అనే టాపిక్ గురించి స్టార్ట్ చేద్దాం. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన, సంపన్నమైన హిందూ ఆలయాల్లో ఒకటి. కానీ ఈ ఆలయాన్ని ఒక్కరే కట్టారని చెప్పలేం. దీని నిర్మాణం ఒక ప్రక్రియ. శతాబ్దాల పాటు అనేక రాజవంశాలు, భక్తులు దీన్ని అభివృద్ధి చేశారు. పురాణాల ప్రకారం ఈ ఆలయం స్వయంభూ విగ్రహంతో మొదలైంది. అంటే శ్రీ వెంకటేశ్వరుడు తానే ఇక్కడ ప్రత్యక్షమయ్యాడని నమ్ముతారు. కానీ దీన్ని ఆలయంగా మార్చిన ఘనత మొదటగా తొండమాన్ అనే రాజుకు దక్కుతుందని చెబుతారు. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో గోపాలకులు ఒక చీమల పుట్టలో స్వామి విగ్రహాన్ని కనుగొన్నారు. ఆ విషయం తొండమాన్ రాజుకు తెలిసి ఆయన ఈ ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు. ఆ తర్వాత క్రీస్తు శకం 300 నుండి ఈ ఆలయం నిర్మాణం మొదలైందని చరిత్రకారులు అంటారు. పల్లవ రాజులు, చోళులు, విజయనగర రాజులు లాంటి ఎందరో రాజులు ఈ ఆలయాన్ని విస్తరించారు, అలంకరించారు. ఉదాహరణకు క్రీస్తు శకం 966లో పల్లవరాణి సమవై ఈ ఆలయానికి ఆభరణాలు, 23 ఎకరాల భూమిని దానం చేసింది. విజయనగర రాజు కృష్ణదేవరాయల బంగారం, వజ్రాలతో ఆలయాన్ని సుసంపన్నం చేశాడు. అలా ఈ ఆలయం ఒక్కరి చేతిలో కాక అనేక రాజవంశాల సహకారంతో రూపొందింది. ఇంతటి గొప్ప ఆలయాన్ని ఎందుకు కట్టారు? దీని వెనుక ఒక అద్భుతమైన పురాణ కథ ఉంది. కలియుగంలో మానవాళిని కష్టాల నుండి కాపాడడానికి శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడిగా ఇక్కడ అవతరించాడని చెబుతారు. వరాహ పురాణం ప్రకారం త్రేతాయుగంలో రాముడు కూడా ఈ కొండల్లో నివసించాడు. ఒక ప్రసిద్ధ కథలో భృగు మహర్షి త్రిమూర్తులను పరీక్షించడానికి వెళ్ళాడు. విష్ణువు భృగుని గమనించకపోవడంతో ఆయన విష్ణువు ఛాతిపై తన్నాడు. అప్పుడు లక్ష్మీదేవి కోపంతో భూమిపైకి వచ్చి కొల్హాపూర్లో తపస్సు చేసింది. విష్ణువు శ్రీనివాసుడిగా తిరుమల కొండల్లో తపస్సు చేశాడు. చివరికి శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకుని లక్ష్మి పద్మావతితో కలిసి ఇక్కడ శిలారూపంలో నిలిచాడు. అందుకే ఈ ఆలయాన్ని కలియుగ వైకుంఠం అంటారు. భక్తుల కోరికలు తీర్చడం, వారిని కష్టాల నుండి కాపాడడం కోసం ఈ ఆలయం నిర్మించబడిందని నమ్ముతారు. అందుకే రోజు లక్షలాది భక్తులు ఇక్కడికి వస్తారు. నిర్మాణంలో ఎదుర్కొన్న సవాళ్లు. ఇంత పెద్ద ఆలయాన్ని కట్టడం అంత సులభం కాదు. తిరుమల 7 కొండల్లో ఒకటైన వెంకటాద్రిపై 853 మీటర్ల ఎత్తులో ఈ ఆలయం ఉంది. అప్పట్లో రోడ్లు, రవాణా సౌకర్యాలు లేనప్పుడు రాళ్లను, నిర్మాణ సామాగ్రిని ఈ కొండలపైకి చేర్చడం భారీ సవాలు కూడా. పైగా ద్రావిడ శైలిలో నిర్మించిన ఈ ఆలయానికి ఖచ్చితమైన గణిత లెక్కలు, రాతి చెక్కడం అవసరం. ఆలయ గోడలపై ఉన్న వేలాది శాసనాలు చూస్తే అప్పటి కళాకారులు నైపుణ్యం మనకి ఇప్పుడు అర్థమవుతుంది. విజయనగర రాజుల కాలంలో ఆలయ గోపురాలు, మండపాలు నిర్మించారు. కానీ యుద్ధాలు, రాజకీయ అనిశ్చితులు కూడా నిర్మాణాన్ని అడ్డుకున్నాయి. అయినా భక్తుల విశ్వాసం, రాజుల ఆదరణతో ఈ సవాళ్లను అధిగమించారు. ఆలయం నిర్మాణం కొనసాగుతూ శతాబ్దాల పాటు విస్తరణ జరిగింది. ఈ ఆలయం నిర్మాణానికి ఎంత ఖర్చు అయింది, ఎంతమంది పనిచేశారు, ఎన్ని సంవత్సరాలు పట్టింది, ఖచ్చితమైన లెక్కలు చరిత్రలో లేవు. కానీ కొన్ని అంచనాలు ఉన్నాయి. పల్లవ, చోళ, విజయనగర రాజులు కోట్లాది రూపాయలు విలువైన బంగారం, వజ్రాలు, భూములు దానం చేశారు. ఉదాహరణకు కృష్ణదేవరాయలు ఒక్కసారి ఆలయానికి లక్షల విలువైన ఆభరణాలు ఇచ్చాడు. ఆ రోజుల్లోని కరెన్సీతో లెక్కిస్తే ఈ ఆలయ నిర్మాణానికి 100 కోట్లు ఖర్చయ్యాయని అంచనా. మానవ శక్తి విషయానికొస్తే వేలాది కళాకారులు, కూలీలు, శిల్పులు ఈ నిర్మాణంలో పాల్గొన్నారు. విజయనగర కాలంలో ఒక్క గోపురాన్ని కట్టడానికే వందలాది మంది సంవత్సరాలు తరబడి పనిచేశారు. సమయం విషయంలో ఈ ఆలయం క్రీస్తు శకం 300 నుండి మొదలై దాదాపు
18వ శతాబ్దం వరకు విస్తరణ జరిగింది. అంటే దాదాపు 1500 సంవత్సరాలకు పైగా ఈ ఆలయం పూర్తిగా రూపొందింది. ప్రస్తుతం ఇది ఎవరి ఆధీనంలో ఉంది? ఈ ఆలయాన్ని ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి నిర్వహిస్తోంది. 1932లో టిటిడి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని నడుపుతోంది. టిటిడి ఏర్పడే వరకు ఈ ఆలయాన్ని హతీరాంజీ మఠం నడిపించింది. ఇప్పుడు టిటిడి ద్వారా రోజు 50,000 నుండి 1,00,000 మంది భక్తులు స్వామిని దర్శిస్తారు. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి సమయంలో ఈ సంఖ్య 5 లక్షల వరకు పెరుగుతుంది. టిటిడి సంపద 2.5 లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఇది ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయ ట్రస్టులలో ఒకటి. తిరుపతి తిరుమల దేవస్థానం గురించి ఒక లోతైన కథ మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ ఆలయం కేవలం రాళ్లతో కట్టిన నిర్మాణమే కాదు, భక్తుల విశ్వాసం, రాజుల త్యాగం, చరిత్ర, గర్వంతో నిండిన ఒక అద్భుతం అని మనకు ఇప్పటికే అర్థమైంది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందనుకుంటా. సో లైక్ చేసి షేర్ చేయండి, వీలుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం ఇంకో అద్భుతమైన విషయంతో, వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు.